ప్రోగ్రామ్ చేయడానికి అయితే ట్రాన్స్మిటర్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత డ్రోన్కి అయితే పవర్ ఇచ్చేయాలి. ఓకేనా, పవర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫ్లైట్ కంట్రోలర్ మీద ఎర్రర్ అని షో చేస్తుంది. సో ఈ బటన్ మెను, దెన్ ఇది డౌన్ బటన్, ఇది వచ్చేసరికి అప్ బటన్, ఇది వచ్చేసరికి బ్యాక్ బటన్ అనమాట. ఈ 4 బటన్స్తో మీరైతే ఇక్కడ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఎంటర్ మెనూలోకి ఎంటర్ అయిపోయి సో డౌన్కి వచ్చేసిన తర్వాత మీరు ఫ్యాక్టరీ రీసెట్ని ఎంచుకొని దీన్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఆర్ యు షూర్ అని అడుగుతుంది. ఎస్ అని నెక్స్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీ రీసెట్ అయితే అయిపోతుంది. ఫ్లైట్ కంట్రోల్ ఎంటర్ అయిపోవాలి. ఇప్పుడైతే మెనూలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోడ్ మోటార్ లేఅవుట్ అనే ఆప్షన్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాను. ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లైట్ కంట్రోలర్ ద్వారా మనం చాలా టైప్స్ ఆఫ్ డ్రోన్ అయితే చేసుకోవచ్చు. క్వాడ్ చేసుకోవచ్చు, హెక్సా చేసుకోవచ్చు, ఆక్టోకాప్టర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చేస్తున్నాను క్వాడ్కాప్టర్ కాబట్టి సింపుల్గా ఎక్స్ మోడ్, క్వాడ్కాప్టర్ ఎక్స్ మోడ్లోకి ఎంటర్ అయిపోతున్నాను. తర్వాత ఆర్ యు షూర్, ఎస్ అని నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మోటార్ డైరెక్షన్, ఫస్ట్ మోటార్ డైరెక్షన్, సెకండ్ మోటార్ డైరెక్షన్, థర్డ్ మోటార్ డైరెక్షన్ అండ్ ఫోర్త్ మోటార్ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. ఫిఫ్త్ మోటార్ లేదు కాబట్టి బ్యాక్ వచ్చేయండి. సో ఇది ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏసీసీ క్యాలిబ్రేషన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు ఏసీసీ క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు డ్రోన్ని లెవెల్ సర్ఫేస్ మీద ఉంచి చేయండి. సో 5 సెకండ్స్ అయితే అయిపోతుంది. ఇక్కడ క్యాలిబ్రేటెడ్ సక్సెస్ఫుల్ ఓకే అని చూపిస్తుంది మనకు పైన. ఓకే, క్యాలిబ్రేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళాలి సెల్ఫ్ లెవెల్ సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు పీ గెయిన్ని సో మీ కంట్రోలింగ్ని బట్టి అయితే సెట్ చేసుకోవచ్చు. నేను ఎక్కడైతే 70 అండ్ నెక్స్ట్ పీ లిమిట్ని అయితే 20 అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు సింపుల్గా వాల్యూని పుట్ చేసి బ్యాక్ చేసేస్తే అది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టిక్ క్యాలింగ్లో ఎంటర్ అయిపోతే ఇక్కడ మీకు రోల్, పిచ్ అండ్ రేడార్, థ్రాటిల్ వాల్యూస్ అయితే ఉంటాయి. సో వీటిని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ వాల్యూస్ని మీరు ఇక్కడ ఉంచుకోవచ్చు. ఓకేనా, సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మోడ్ సెట్టింగ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మోడ్ సెట్టింగ్లో సెల్ఫ్ లెవెల్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఆల్వేస్ మీద చేంజ్ చేసేసి బ్యాక్ వచ్చేయండి, అది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము నెక్స్ట్ పిఏ ఎడిటర్లోకి వెళ్ళాలి. పిఏ ఎడిటర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎలిరాన్ వాల్యూస్ని అయితే నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. సో నేను ఏ విధంగా అయితే చేంజ్ చేస్తున్నానో సేమ్ వాల్యూస్ని మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ డ్రోన్ యొక్క స్పీడ్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే దాన్ని అప్ డౌన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నేను ఇక్కడ ఇన్పుట్ చేస్తున్న వాల్యూస్ వచ్చేసరికి డ్రోన్ని స్టేబుల్గా ఫ్లై చేయడానికి, అంతేకాకుండా కంట్రోల్లో ఉంచడానికి అయితే మనకైతే యూజ్ అవుతుంది. మీరు ఈ వాల్యూస్ని ఉంచుకోండి, లేకపోతే మీకు అనుకూలంగా వాటిని అప్ డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎలిరాన్, ఎలివేటర్ అండ్ రేడార్ వాల్యూస్ని అయితే. ఓకేనా, పిఏ ఎడిటర్ వాల్యూస్ అయితే పుట్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, అది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రిసీవర్ టెస్ట్లోకి ఎంటర్ అవ్వాలి. రిసీవర్ టెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎలిరాన్, ఎలివేటర్, థ్రాటిల్ వాల్యూస్ని 0 చేయడానికి ట్రాన్స్మిటర్ మీద ఉండే ఈ ట్రిమ్స్ని అటు ఇటు జరిపి వాల్యూస్ని అయితే ఇక్కడ 0 అయితే చేసుకోవాలి. 0 చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత రిసీవర్ స్లైడర్లోకి ఎంటర్ అవ్వండి. రిసీవర్ స్లైడర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ట్రాన్స్మిటర్ యొక్క స్టిక్స్ని అటు ఇటు కదిలిస్తే డిస్ప్లేలో కూడా వాటి మూవింగ్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా, సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. దీనితో మన ఫ్లైట్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. బ్యాక్ వస్తే మనకి ఇక్కడ డిస్ప్లే మీద సేఫ్ అని షో అవుతుంది. బ్యాటరీని అయితే డిస్కనెక్ట్ చేసేసి ట్రాన్స్మిటర్ని ఆఫ్ చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఈఎస్సీస్ని క్యాలిబ్రేట్ చేయాలి. అందుకోసము ట్రాన్స్మిటర్ యొక్క థ్రాటిల్ని పూర్తిగా అప్ చేసి ట్రాన్స్మిటర్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ కంట్రోలర్ మీద పవర్ ఇచ్చే ముందు ఫస్ట్ అండ్ ఫోర్త్ స్విచ్ని ప్రెస్ చేసి డ్రోన్కి పవర్ ఇవ్వండి. పవర్ ఇస్తే డిస్ప్లే మీద థ్రాటిల్ డౌన్ చేయమని అడుగుతుంది. థ్రాటిల్ని డౌన్ చేయండి. డౌన్ చేస్తే మోటార్ వచ్చేసరికి బీప్ సౌండ్ అయితే చేస్తాయి. చేసిన తర్వాత సింపుల్గా డ్రోన్ని డిస్కనెక్ట్ చేసేయండి. దీంతో ఏసీస్ క్యాలిబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనితో మన డ్రోన్ కంప్లీట్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సింపుల్గా డ్రోన్కి పవర్ ఇచ్చేసి డ్రోన్ అయితే ఫ్లై చేసుకోవచ్చు.